హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి పులగం నెయ్యి అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి. సొంత వాక్యాలు రాయండి. నెయ్యి ప్రతిరోజు ఆహారంలో కొద్దిగా నెయ్యి వేసుకోవడము ఆరోగ్యానికి మంచిది. సంతోషము, పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటుంటే చూడటము తల్లిదండ్రులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మంచి చెడ్డలు మనము ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడవాలి. చెడు పనులకు దూరంగా ఉండాలి. కమ్మగా, మా అమ్మ చేసినటువంటి పప్పుచారు చాలా కమ్మగా ఉంటుంది. వ్యవసాయము, మన దేశంలో ప్రజలు నేటికి వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇంట్లో వినండి, చెప్పండి. ఇంట్లో మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇంట్లో మా అమ్మ నాన్న ముద్దుగా చిన్ని అని పిలుస్తారు. సాధారణంగా కుక్కలు పిల్లులకు ఎలాంటి ముద్దు పేర్లు ఉంటాయి? టామీ, జిమ్మీ, లూమీ ఇలాంటి పేర్లు ఉంటాయి. చెప్పండి, చదవండి, రాయండి. సరైనటువంటి సమాధానానికి వలయము, గోళం చుట్టండి. భార్యకు ఇదంటే పానము, నెయ్యి అంటే పానము. భార్యాభర్తలు ఎద్దును ఇలా పిలిచేవారు, సుట్టము అని పిలిచేవారు. సుట్టం ఇంటికి పోతే దీన్ని తినవచ్చని సంతోషపడ్డాడు, పులగం తినవచ్చని సంతోషపడ్డాడు. భార్యాభర్తలు ఖాళీలను పూరించండి. భార్యాభర్తలు బర్రెని కట్టె అని పిలిచేవారు. సుట్టాన్ని చూసి భార్య చాలా సంతోషపడింది. నేను ఇంకా కూసేంతసేపు దున్నినాక వస్తా. పొలము కానుంచి భర్త ఎద్దుని దోలుకొని వచ్చిండు. పాఠం చదివి క్రింది వాక్యాలు తప్పు ఒప్పులను గుర్తించండి. భార్యకేమో పులగం అంటే పానము, తప్పు. వాళ్ళ ఎద్దుని సుట్టమని పిలుచుకునేవాళ్ళు, కరెక్టు. భార్య ఎద్దుని తోలుకొని వచ్చింది, తప్పు. భర్త తీసుకుని వచ్చాడు. ఆ మాటలు వచ్చిన చుట్టం చెవిన పడ్డాయి, కరెక్టు. నన్ను దొడ్లో కట్టేసి కట్టెతోటి కొట్టాలనుకుంటున్నారన్నమాట అనేటువంటిది వినేశాడనమాట, రైటు. సో ఇది వచ్చేసి భార్య వచ్చేసి భర్తతో దీని గురించి చెప్తూ ఉందన్నమాట, బర్రె ఎద్దు గురించి చెప్తూ ఉంది. కానీ వచ్చేసి ఈయన తప్పుగా అర్థం చేసుకోవాలి, అంటే తెలియదు కదా తనకు. వచ్చేసి వాళ్ళిద్దరూ ఆ మాదిరి పిలుచుకుంటారని ఎవరికి తెలుసు? అందువల్ల భయపడిపోయి పారిపోయాడనమాట. కథలోని పాత్రలకు పెట్టుకున్నటువంటి పేర్లను రాయండి. భార్యకు వచ్చేసి పులగము, భర్త వచ్చేసి నెయ్యి, ఎద్దు సుట్టము, బర్రె కట్టె. తారుమారైనటువంటి పదాలను సరిచేసి రాయండి. ఇక్కడ చూడండి, తప్పుగా రాస్తున్నారు, అంటే వాటిని సరిచేసి రాస్తున్నాము. పానం, సంతోషం, పులగం, ఎద్దు, సుట్టం, దర్వాజా. తర్వాత భాషా అవగాహన. గీత గీసినటువంటి పదాలు భాషా భాగాల్లో రాయండి. పులగము, తానానికి నీళ్లు తోడు, నామవాచకము. పులగం అనేటువంటి నామవాచకము. సుట్టాన్ని చూసి భార్య మస్తు సంతోషపడ్డది, క్రియ. వచనములు గూర్చి రాయండి. వచనములను మార్చి రాయండి. బర్రెలు, బర్రె. పొలము, పొలాలు. చుట్టము, చుట్టాలు. కట్టెలు, కట్టె. ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది ప్రవాహం కృతిని పూర్తి చేయండి. ఇక్కడ వచ్చేసి సుట్టం పులగం తినొచ్చని వెళ్ళాడు. సుట్టాన్ని చూసి భార్య సంతోషపడింది. అన్న, ఇప్పుడే తింటావా, నెయ్యి వచ్చిందాక తింటావా? అంటే నెయ్యి అంటే వాళ్ళ భర్తను వచ్చేసి నెయ్యి అని పిలుచుకునేది అని అడిగింది. ఇప్పుడు ఎద్దులే సెల్లి అని అన్నాడు. నెయ్యి వచ్చేంత వరకు ఆగుతా అన్నాడు అనమాట. భర్త ఎద్దుని దోడుకొని వచ్చి, ఇదిగో సుట్టాన్ని తీసుకొని పోయి దొడ్లో కట్టేయి అన్నాడు. సుట్టాన్ని కట్టేస్తా కానీ పొద్దుటి నుంచి కట్టె కనబడడం లేదు, ఏడుందో దేవులాడక రాపో, అంటే తీసుకొని రా అని చెప్పిందనమాట. సో ఆ మాటలు విని సుట్టము ఆ యొక్క వాళ్ళు నన్ను దొడ్లో కట్టేసి కట్టెతోటి కొట్టాలనుకుంటున్నారనమాట అని అనుకొని గబుక్కున యాడ్ నుంచి బయటపడి అనుకొని దొడ్లో తలుపు గుండా పారిపోయాడు అనమాట, వెనక నుంచి పారిపోయాడు.